మీరు ఎప్పుడు కూడా మా ఆడపడుచులని, మా శివశక్తులని, మా జోగినీల ఆశీర్వాదంతో మీరు ముందుకెళ్ళాలి. అప్పుడు ఇంకా బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, సకాలంలో వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, బిడ్డ పాపలు మంచిగా ఉంటారు. మేము ఎప్పుడు వాళ్ళ దీవెనార్థి. మేము బోనం చేసేది ఎవరి కోసం పుణ్యం? మేము బోనం చేస్తే మేము చేసేది ఎవరి కోసం? మీరు చేసుకునేది మీ బిడ్డల కోసం, మీ మొగుడు పెళ్ళాలు వాళ్ళ కోసం, మీ ఫ్యామిలీ కోసం. మేము చేసేది రాష్ట్రం బాగుండాలని మాత్రమే, ఇంకేది ఉండదు మాకు. మేమేదో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారండి? ఎన్ని రోజుల జీవితాన్ని అనుభవిస్తాం? ఆల్రెడీ సగం జీవితాన్ని అనుభవించేశాను. నాకేంటి ఫ్రీ పబ్లిసిటీ అవసరమో? నేను జనాలలోకి వెళ్తే వేలాది మంది నన్ను ముట్టుకుంటే చాలు. బోనాల పండుగలో ఈ సందర్భంగా చెప్పొద్దు అనుకున్నాను, కానీ చెప్తున్నాను. నేను నడుస్తే నా కాళ్ళ కింద మట్టి కూడా తీసుకొని బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉండారండి. అది నేను సంపాదించుకున్న అస్తిత్వం. నా గర్వంగా ఉంది నాకు ఈ రోజు తెలంగాణలో ఆడబిడ్డగా, జోగినిగా పుట్టినందుకు. నేనేం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. ఎందుకో బిచ్చం అడగట్లేదు నేను ఎవరిని, ప్రభుత్వాన్ని బిచ్చం ఏమని అడగట్లేదు నేను, లేకపోతే వేరే వాళ్ళని. నన్ను నమ్ముకున్న వాళ్ళు, నన్ను ఇంటికి పిలుచుకొని ఎవరైతే నాకు అన్నం పెడుతున్నారో చూడండి, ఆ ప్రతి గడప చల్లగా ఉండాలి. ఆ ప్రతి గడపకు, ఎందుకంటే మాతో బోనాలు చేపించుకునే వాళ్ళు ఉంటారు. అయ్యో శ్యామల బోనం పడిపోయిందంట కదా, నీది ఏందట్లా అని వాళ్ళకు కూడా తెలియని ఒక భయాందోళన క్రియేట్ చేశారు ఈ సోషల్ మీడియా వాళ్ళు. బోనం పడిపోయిందంట, బోనం పడిపోయిందని మీరు లాంగ్గా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు? నేను మంచిగా తీసుకెళ్ళిన బోనం. కానీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఆటపాటలతో వెళ్ళలేదు. వాయిద్యాలను మధ్యలో ఆపేశారు, మా పిల్లల్ని మధ్యలో ఆపేశారు. బోనం అది ఒడిబియ్యం మధ్యలో డిస్టర్బ్ అయిపోయింది, మేము డిస్టర్బ్ అయిపోయాము. 4 చోట్ల ఆడుతుంటే బ్యారికేడ్లు చేసి తాడులు లేపి ఇట్లా చేశారు. ఇంకొకటి, నేను ఒక్కదాన్ని అని అంటే వేరు. సరే, నా బిహాఫ్ కొంతమంది మాట్లాడారు కదా, వాళ్ళ మాటలు వినిపిస్తాను మీకు. వినండి. చాలా వీడియోలు పెడతాను నేను, చాలా వీడియోలు ఉన్నాయి. ఇదొక్కటి నేను అతిగా చేస్తున్నాను. ఒకసారి ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మన శివశక్తులే మన వాళ్ళని ఏదండి? ఓకే, దేన్ని పట్టుకొని? అదే చెప్తున్నాను, అదే క్లారిటీ ఇస్తున్నాను. బోనం నాది పడలేదు, వేరే వాళ్ళది పడ్డది. కాకపోతే కొంతమంది జోగినీలు వచ్చి ఏమైందో మాకు అర్థం కాలేదు, మేము వచ్చేసినాము, వాళ్ళు అక్కడ కూర్చున్నారని మేము అక్కడ బోనం దించామని చెప్పారు. హాస్యాస్పదంగా ఉంది. మీకు కొంచెం సిగ్గుండాలా ఆ బోనం ఎక్కడ పడితే అక్కడ దించనీకి. మరి మీకేం జరిగిందో బయట, మీకు జరిగిన అవమానం అక్కడ దించారనుకున్నాను, కానీ మేము దించమన్నాం అక్కడ. మేము కొంతమంది
విని అయితే ఒకరు అట్లా అన్నారు. కానీ మిగతా వాళ్ళు నిజంగా కూడా నా కళ్ళారా చూశాను, వాళ్ళని లోపలికి పంపించట్లేదు. బోనం ఎత్తుకున్నారు, మీ టైం అయిపోయిందని అంటున్నారు, వాళ్ళని లాగుతున్నారు. వాళ్ళు ఓపిక సహనాన్ని నశించి అక్కడే బోనం పెట్టారు. ఇట్లా అయితే ప్రభుత్వం మేము బోనాలు ఎట్లా చేయాలి, మేము బోనాలు చెయ్యమని చెప్పి చాలామంది పెట్టి ఉన్నారు. దాని గురించి సర్క్యులేట్ అయిన విషయాన్ని గురించే నేను మాట్లాడడానికి వచ్చాను. అండ్ అది ఆవిడ చెప్తే బాగుంటుంది. బోనాలు వచ్చారు ఆ రోజు కాదు గతంలో. అయితే బోనం పడిపోయిన మాట ఆమెది కాదు, అది వేరే వాళ్ళ బోనం పడిపోయినాయి అని. మేము ఒక్కటండి, బోనము నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి గుడి దాకా తీసుకెళ్ళాలి. అమ్మవారి నైవేద్యము, అమ్మవారికి పెట్టే పలహారం. ఒక తల్లి బిడ్డకి అన్నం పెడితే ఎట్లాగైతే నీట్గా శుభ్రంగా ఓ పాత్రను కడిగి పెడుతుందో, మేము ఆ తల్లికి, మా తల్లికి, అమ్మవారికి మంచిగా నైవేద్యం తీసుకెళ్ళాలి. ఒక్క పొద్దుతో ఉండి మేము ఎంత నిష్టగా ఉంటే ఆ అమ్మ అంత స్వీకరిస్తుందని చెప్పి మేము తీసుకొని వెళ్తాము. అక్కడ మా కళ్ళ ముందు బోనాలు పడిపోయాయి. అక్కడ బోనాలు రోడ్డు మీద బోనం ఎక్కించిన వాళ్ళని చూసి మేము భావోద్వేగానికి లోనయ్యాం. దాన్ని డ్రామా అంటే ఎట్లా? ఇప్పటి వరకు బోనాలు పడిపోయిన చరిత్ర నేనైతే నిజంగా ఇప్పటి వరకు ఆ అమ్మ దయ వల్ల 35 సంవత్సరాలలో నేను బోనం చేస్తున్నా, కానీ ఏ రోజు కూడా బోనం పడలేదు. ఆ అమ్మవారు నాకు అదృష్టాన్ని ఇచ్చింది అని అనుకున్నాను. కానీ నాది కాకుండా వేరే వాళ్ళది పడ్డా నేను బాధపడతాను కదా, ఎందుకంటే అమ్మవారికి ఎక్కాల్సిన నైవేద్యం అది మధ్యలో భంగం అయితే ఆ బాధ మాకు ఖచ్చితంగా ఉంది. దాని మీద భావోద్వేగానికి లోనయ్యాం మేము, అందుకే ఏడ్చాము. అందరు అక్కడ బోనాలు చేస్తున్నారు, కొందరి బంగారాలు కొందరి పడిపోయాయి. అవన్నీ వ్యక్తిగతం. ఇంకొకటి బౌన్సర్స్ అనేది మా వ్యక్తిగత అండి. మేము జనాలు ఎక్కువ మంది గుమ్మి కొడతారు, మా మీద పడిపోతారు, బోనం పడిపోవద్దని బౌన్సర్స్ని పెట్టుకుంటాం. దాని మీద విమర్శించడం కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ని, మేము పోలీసు వాళ్ళని మాకు సెక్యూరిటీ ఇవ్వండి, మాకు ప్రైవేట్ సెక్యూరిటీ ఇవ్వండి మాకు అని మేము అడగట్లేదు కదా. మాది మేము పెట్టుకున్నాం, దాని మీద కూడా విమర్శిస్తే ఎట్లా? ఇప్పుడు మాకు కూడా డౌట్, మా వాళ్ళకు కూడా సందేహం ఏంటంటే, మాకు కూడా చాలా మంది మా అభిమానులు ఏమంటున్నారంటే, ప్రభుత్వం వాళ్ళు ఇలా చేయిస్తున్నారేమో, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరన్నా మీ మీద గిట్టక ఇవన్నీ చేస్తున్నారేమో అని అంటున్నారు. దాని మీద మీరే స్పందించాలి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రెండు స్పందించాలి. లాస్ట్ వారంకి ఒకటేనమ్మా, ఇట్లా చేస్తే మాత్రం ఇంకా మేము బోనాలు చేయడం మనుగడ కనుమరుగైపోతుంది. శివశక్తులు బోనాలు మీరు ఇన్ని కోట్లు ఇచ్చి, ఇన్ని కోట్లు మీరు మేము